హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్పెషల్గా గిన్నెప్ప చేస్తున్నాను. సర్వపిండి అని కూడా అంటారు, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, రండి దగ్గర. ఇది మిల్లులో పట్టించిన బియ్యం పిండి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, నువ్వులు, వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయల పేస్ట్, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్. ఇవి కొంచెం మిక్సీలో వాటర్ వేసాను. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్, ఇవన్నీ వేసి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. కరివేపాకు, ఉల్లిపాయలు, ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఉల్లిపాయలు వేయరు, కానీ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయల బదులు ఉల్లాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అదే ఉల్లిపరక. తర్వాత నువ్వులు, ఇవి పచ్చివే, వేయించలేదు. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్. ఇందులో కారం బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తేనే, పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాతనే అప్పుడే వాటర్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. గట్టి ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి, చూసారా? ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎందులో అయితే చేసుకున్నామో అందులో నూనె వేసుకొని దీనికి కొంచెం ఎక్కువైనా నూనె పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటే అప్పుడు మంచిగా వస్తాయి. చూసారా? ఇలా చేసుకొని ఇలా చుట్టూరా మనం తిప్పుకుంటూ కాలాలి, అప్పుడే చుట్టూరా మంచిగా కాలుతూ ఉంటుంది. మూత పెట్టకుండా అవసరం లేదు. ఇట్లా మనం చిన్న మంట పెట్టి ఇలా కొంచెం తిప్పుకుంటూ కాలుస్తే మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారా? ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మరి మొత్తం కలర్ ఏం చేంజ్ కాదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కాబట్టి. కారం వేసుకుంటే కొంచెం ఎర్రగా వస్తుంది. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేయడం వల్ల ఇలా తెల్లగానే ఉంటుంది. మనకి ఇలా కింద కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాలుస్తే అంతా ఒక తీరే కాలుతుంది. ఇలా అయిన తర్వాత మనం తీసేసుకొని ముందుగానే ఇది అయ్యే ముందే ఇంకొక దాన్ని కూడా పెట్టి రెడీగా ఉంచాలి. ఇది తీయంగానే ఇంకోటి గిన్నె పెట్టాలి. ఇలా తిప్పుకుంటూ చిన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలి. మరి పెద్దగా అస్సలు పెట్టద్దు, కొంచెం ఇంత చిన్న మంట అయితే సరిపోతుంది. లేకపోతే మాడిపోతుంది, కానీ చక్కగా కాలదు. ఇలా కాలితే మంచిగా ఉంటుంది. ఇది ఎట్లా కాలిందో చూడండి, ఎంత చక్కగా ఊడొచ్చింది కదా. మంచిగా కాలితే ఇట్లా ఊడొస్తుంది, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారా? ఇలా కాలాలి. మరి మాడొద్దు, మరి పచ్చిగా ఉండకుండా ఉంటే ఇలా ఉంటే క్రిస్పీగా మంచిగా ఉంటుంది. ఇది అవుతుంది కదా, ఇది అయ్యే లోపల ఇది కొంచెం చల్లారినాక దీనికి కూడా ఇంకొక దానికి పెట్టేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇది అవ్వగానే ఇది పెట్టుకోవాలి, ఇది ఆగానే ఇది పెట్టుకోవాలి. 2 గిన్నెలలో సెట్ చేసి పెట్టుకుంటే మనకు టకటక చేసుకో వస్తుంది.
ఇప్పుడు చూసిరా, ఇది కూడా ఎర్ర గాలి. ఇది ఇట్లా కాలినాక మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకోవడమే. ఇంతే, ఒకటి వెనకాల ఒకటి ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. చూసిరా, ఇది కూడా తయారైంది. ఇప్పుడు ఇది కూడా బయటికి తీద్దాం. ఇట్లా మంచి ఎర్రగా కాలితేనే మంచి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తా. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎట్లున్నాయో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.